హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఈరోజు అయితే సాటర్డే, మా ఆయనకి ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది. సో అందుకు కైలాస టెంపుల్ అనేసి బెంగళూరులోనే చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్ అది. సో ఆ ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేసేకి వెళ్తున్నాను నేను. అంటే ఎక్స్ప్లోర్ అంటే అది సెలవు ఉన్నప్పుడు ఇట్లా తిరిగేకి వెళ్తూ ఉంటాం మేము, తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో అలా తిరుక్కొని వస్తాము. సో స్టే ట్యూన్. దేవుడి పూజ కంప్లీట్ అయిపోయింది. నిహాంత్ రెడీనా? తెలీదా నీకు? సరేలే, నేను తీసుకొని పోతాలే నాన్న. టీ టైం, టీ టైం, టీ టైం. నిహాంత్కి బొమ్మ కావాలని వాళ్ళ నాయన తీసుకొని పోయినాడు షాపింగ్కి. టీ టైం. అబ్బా సూపర్ ఉంది టీ, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది టీ? టీ సూపర్ ఉంది, బాగుంది కదా. దీని నుంచి ఎంతసేపు మనకి పోయేకి? 1.5 hours. మెల్లిగా పోతా ఆరాంగా. సరే. ఒక దగ్గర అయితే ఆగినాం మేము. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్లో కైలాసగిరి బెట్టకి వెళ్తూ ఉన్నాము. కైలాసగిరి బెట్ట చాలా సూపర్గా ఉంటుంది ఆ ప్లేస్, సూపర్ ప్లేస్. ఇంకా 23 కిలోమీటర్స్. రైట్. చలో. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, కొండ పైన. ఇక్కడ స్వామి చతుర్ముఖాలతో దర్శనమిస్తారు, శివలింగము. సో అదైతే చాలా అద్భుతమైన ప్లేస్. అసలు బెంగళూరులో ఇంత మంచి ఆలయం ఉందని నేను ఇది సెకండ్ టైం పోయేది. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందాం, పదండి వెళ్దాము. సో ఇది ఆ కొండ, ఇక్కడే స్వామి ఉన్నాడు. దీన్నే కైలాసగిరి బెట్ట అని అంటారు. సో ఇక్కడ కార్ పార్కింగ్, ఆ పక్కన బైక్ పార్కింగ్. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలి. 20 రూపీస్ బైక్ పార్కింగ్, 40 రూపీస్ కార్ పార్కింగ్. ఇలా ఇలా పోవాలి. ఆడుంది ఎంట్రీ. నుంచి మెట్టుకులు ఎక్కుకొని పైకి వెళ్ళాలి. గిరిజా కళ్యాణం. సో ఇది గిరిజా కళ్యాణం, శివుడిది పెళ్ళి.
బ్రహ్మ, శివుడు, పార్వతి. ఇదంతా బండ. నిహాన్ వాన పడుతూ ఉంది. వాన ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ ఒక భీకరం జరిగింది. భీకరం ఏం జరిగింది? పడేసినావు కదా బండిలో నుంచి. నేను బాలాజీ అనే నేను నా పెళ్ళాము నా కొడుకుని ఇద్దరిని బండిలో నుంచి పడేసాను. సూపర్. ఇంకా లోపల ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు. స్వామి ప్రసాదం తిన్నాము. స్వామి ప్రసాదం. ఇంకోటి, ఇక్కడ నుంచి కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. మాది బండి ఇప్పుడే జస్ట్ స్కిడ్ అయింది. చాలా జోరుగా పడినాము. ఫుల్ నాకైతే ఇక్కడ బ్యాగ్ తగిలింది, కానీ అంత నొప్పిటం లేదు. బట్ జాగ్రత్తగా చూసుకొని రండి. ప్లేస్ చూసుకొని లాస్ట్ ఇది సూపర్ ఉంటే సూపర్ ఉంది. ఇక్కడ ప్రసాదం పెడతారు స్వామికి. సో మనం కూడా ప్రసాదం సేవిస్తాము. పదా నీళ్ళ దగ్గరికి. వాన ఏం పడుతుంది. అదే కదా. ఆ నీళ్ళ దగ్గరకు వెళ్దాం రండి ఇప్పుడు. ఆ రాయి ఉంచు, రాయి మీద చేయి పెట్టు. క్లాప్స్. ఇట్లా దిగుతావు. దిగు దిగు. పైకి ఎక్కుకొని పోతా ఉన్నాడు. ఓ మెల్లిగా. స్పైడర్ మ్యాన్. రోడ్ చూడండి ఎంత స్లోప్ ఉంది. అందుకే చెప్పిండు జాగ్రత్తగా రండి వచ్చేవాళ్ళు ప్లీజ్. సూపర్గా ఉంది చూడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు.
కింది పోతున్నాం. చూడండి ఎంత బాగుందో, టాప్లో ఉన్నాం, కొండ టాప్లో. అక్కడ ఒక గుడి ఉంది, వేణుగోపాల స్వామి ఆలయం. చూడండి ఎంత బాగుంది సీనరీ. ఆహా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే చెన్నకేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ప్లేస్ ఇది. గుహ లోపలికి వెళ్దాం రండి, లోపలికి వెళ్దాం మెల్లిగా. అదే వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ప్లేస్ ఇది, చెన్నకేశ్వర స్వామి. బాగా అయింది, ఉన్నట్టుండి వాన పట్టుకుంది. సూపర్ ఉంది అసలు ప్లేస్ మాత్రం. కైలాసగిరి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఆలయము. చాలా బాగుంది, మిస్ అవ్వకండి ఈసారి వస్తే మాత్రం, చాలా సూపర్గా ఉంది. చెన్నకేశ్వర స్వామి ఆలయం ఇది, చాలా బాగుంది. రోడ్డు కూడా చాలా బాగుంది, కానీ ఆ మధ్యలో కోతులు ఉన్నాయి, దానికి తప్పితే ఇంకా మిగతా అంతా బాగుంది. రోడ్డు కూడా పై వరకు ఉంది, మెటుకులు కూడా ఎక్కుకొని రావచ్చు. చూపిస్తాను మెటుకులు ఎక్కేది. మెటుకులు కూడా ఎక్కుకొని రావచ్చు. మళ్ళీ రోడ్డు కూడా ఉంది, ఇదే రోడ్డు. ఇక్కడ నుంచి మెటుకులు ఎక్కాలి పైకి. సో ఇక్కడ నుంచి మెటుకులు ఎక్కచ్చు. రోడ్డు కూడా ఉంది, రోడ్లో అయినా వెళ్ళొచ్చు, బైక్లో మెటుకులు ఎక్కువనైనా వెళ్ళొచ్చు.